పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2030కి రైలు సర్వీసులు డబుల్. 2030 నాటికి రెట్టింపు రైళ్లు నడిచేలా. ఇక వెయిటింగ్ సమస్యకు చెక్. దేశవ్యాప్తంగా 48 ప్రధాన నగరాలను ఎంపిక చేసిన రైల్వే బోర్డు. జాబితాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నగరాలు. ప్రతి ఏటా రైలు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీంతో కొత్త రైళ్లకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ భవిష్యత్తులో రెట్టింపయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల రాకపోకల్ని డబుల్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం తొలి విడతగా 48 నగరాల్ని ఎంపిక చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఎంపిక చేసిన నగరాల్లో రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని 2030 నాటికి గణనీయంగా పెంచేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్లో భాగంగా అదనపు ప్లాట్ఫామ్లు, ఫిట్ స్టాబ్లింగ్ లైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన స్టేషన్పై భారం పడకుండా శివార్లో కొత్త టెర్మినల్, మెగా కోచింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం వీలైనంత త్వరగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఆయా జోన్ల అధికారులకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన ఇండియన్ రైల్వే సేవలు విస్తృతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్, మెయిల్, సబర్బన్, లోకల్, ప్యాసింజర్ రైళ్లు అన్ని కలిపి సుమారు 13,000 నుంచి 13,500 వరకు నడుస్తున్నాయి. సగటున 2.2 కోట్ల మంది కంటే ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 715 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్లో సగటున 800 రైళ్లు నడుస్తుండగా రోజుకు 12 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 700 రైళ్లు నడుస్తుండగా 8 నుంచి 10 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఏటా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లో రైల్వే సేవలు మరింత పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం అన్ని రైల్వే జోన్ల జోనల్ జనరల్ మేనేజర్లకు బోర్డు చైర్మన్లు సిఓ సతీష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2030 నాటికి దేశంలోని 48 ప్రధాన నగరాల నుంచి ప్రారంభమయ్యే రైల్వే సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను విస్తరించి 2030 నాటికి రైల్వే నిర్వహణ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ ఫలితాలు ప్రజలకు త్వరగా అందేలా వచ్చే 5 ఏళ్లలో దశలవారీగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే బోర్డు విడుదల చేసిన ప్రధాన నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలున్నాయి. ఈ నగరాలు రైల్వే అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ఇందుకోసం తక్షణ ప్రణాళిక అందించాలని, దీంతో పాటు తక్షణ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పనులు విభజించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ప్రకారం రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచుతున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం ప్రతిరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లు 180 నుంచి 200 వరకు ఉండగా ఇందులో వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు 55 వరకు ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 100 నుంచి 110 వరకు పెంచే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉన్న టెర్మినల్లో అదనపు ప్లాట్ఫామ్లు, ఫిట్ లైన్లు, స్టాబ్లింగ్ లైన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నగరాల శివార్లో ఉన్న రైల్వే స్టేషన్ని శాటిలైట్ టెర్మినల్గా అభివృద్ధి చేయనున్నారు. ఇలా చేస్తే ప్రధాన స్టేషన్లో రద్దీ తగ్గే అవకాశాలున్నాయి. కేవలం కొత్త ప్లాట్ఫామ్లు కట్టడమే కాకుండా రైలు వేగంగా, సురక్షితంగా నడవడానికి సెక్షనల్ కెపాసిటీ పెంచాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా సిగ్నలింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం, మల్టీ ట్రాకింగ్, అదనపు లైన్లు వేయడం వంటి పనులు చేపడతారు. దీంతో పాటు మెగా కోచింగ్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేస్తారు. రైళ్ల సంఖ్య పెరగాలంటే వాటి నిర్వహణ ముఖ్యం. అందుకే నగరాల చుట్టూ ఈ మెగా కోచింగ్ కాంప్లెక్స్లు, ఫిట్ లైన్లను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దేశంలో వెయిటింగ్ లిస్ట్ అనేదే ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏటా 700 కోట్ల నుంచి ప్రయాణిస్తుండగా ఆ సంఖ్యను 1000 కోట్లకు పెంచేలా సర్వీసులను రెట్టింపు చేయనున్నారు. బోర్డు నుంచి ఆదేశాలు రావడంతో ఆయా జోన్లు, డివిజన్ల అధికారులు ఈ ప్రణాళిక తయారు చేయడంలో బిజీగా మారారు. స్టేషన్ల అభివృద్ధి, రైళ్ల పెంపుతో పాటు స్టేషన్లు, యార్డులలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను కూడా బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈ పనులన్నీ పక్కాగా పూర్తయితే భవిష్యత్తులో ఇండియన్ రైల్వే మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నాయని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.